మోదీ గారు ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పెడుతూ సంచలన వీడియో ఒకటి పెట్టారు. జంజీ కిడ్స్ తప్పుదావ పడుతున్నారు, దీని మీద తక్షణం పేరెంట్స్ చర్యలు తీసుకోవాలా, నన్ను అనుచితంగా వ్యాఖ్యలు చేసిన వాళ్ళని నేను క్షమిస్తున్నాను, వాళ్ళని విడుదల చేపిస్తాను, కేసులు ఏమి ఉండవు అని చెప్పారు. రైటే సార్. కానీ ఆ జంజీ కిడ్స్ ప్రశాంతంగా నిరసన తెలుపుతుంటే శాంతియుతంగా వాళ్ళని కొట్టిన పోలీసు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు, వాళ్ళ మీద పొగబాంబులు వేసిన పోలీసుల మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు, వాళ్ళ మీద రౌండ్ చుట్టి లాఠీలతో కొట్టిన వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఆడపిల్లల్ని ఎక్కడంటే అక్కడ తాకిన వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఆడపిల్లల్ని గమ్మున ఉంటే నిరసన తెలుపుతుంటే వాళ్ళని కొట్టిన వాళ్ళని ఎటువంటి చర్యలు తీసుకున్నారు, పోలీసు వ్యాన్లో ఎక్కించుకొని మళ్ళీ ఈ ధర్నాకి నిరసనకు వస్తే మిమ్మల్ని డ్రగ్స్ కేసులో ఇరికిస్తామని చెప్పిన పోలీసుల మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు, వాళ్ళ అధికారుల మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఇటువంటి తప్పుగా నడిచేటట్టుగా పోలీసులు బ్యాడ్జీల మీద నేమ్స్ లేకుండా అన్యూనిఫామ్లో వచ్చి దాడి చేసిన పోలీసుల మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారో ఇవన్నీ ముందు మోదీ గారు పీఎం స్థానంలో ఉండి వీటి మీద నివేదిక ఇవ్వాలి కదా సార్. హోంశాఖ మంది ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఇటువంటి తప్పుడు విధానం చేసిన దానికి, ఇటువంటి మీద సమాధానం చెప్పి అప్పుడు జంజీ కిడ్స్ని తప్పుపడితే బాగుండు సార్. మోదీ గారు వాళ్ళని కొట్టి వాళ్ళ రెచ్చగొట్టి వాళ్ళని అనుచిత వ్యాఖ్యలు చేసి వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పి బెదిరించి డ్రగ్స్ కేసు పెడతామని చెప్పి వాళ్ళందరినీ వదిలేసి జంజీ కిడ్స్ తప్పుదోవ పడుతున్నారు, పేరెంట్స్ మీరు చూసుకోవాలా బాధ్యతగా, తప్పుడు వ్యాఖ్యలు నన్ను మాట్లాడినా నేను క్షమిస్తానని చెప్పి ఓకే, అన్నీ ఉండి అధికారం ఉండి నాలెడ్జ్ ఉండి ఒక వ్యవస్థల్లో పనిచేయచ్చు, చట్టపరంగా కాకుండా చట్ట వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు సార్ పీఎం సార్ గారు? దీనికి సమాధానం మీరే చెప్పాలి కదా ఇదే వీడియోలో. చెప్పండి సార్.